గంగాధరం మర్డర్ కేసులో నేను నిర్దోషిని. కొన్ని కారణాల వల్ల పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాను. అది నేను చేసిన పెద్ద తప్పు. ఈ కేసులో వికాస్ బాబు దోషి అని మా దగ్గర సాక్ష్యాలున్నాయి. వికాస్ బాబు గర్భవతి అయిన తన భార్యను చంపాల్సిన అవసరమేంటి? భార్యాభర్తల మధ్య గొడవకి గంగాధరం మర్డర్కి ఏమైనా సంబంధం ఉందా? ఒక బాధ్యతాయుతమైన ప్రజాసేవ చేసి గొప్ప పదవిలో ఉండి ఇలా రాక్షసంగా భార్యని ఎందుకు చంపాలనుకున్నాడు? ఒక్క నీ 100 కోట్ల ఆస్తి విషయంలోనే మీ నాన్నని మర్డర్ చేయాల్సి వచ్చింది. ఏం చేయనే పిచ్చి మొహమా? అటు ఆస్తి అల్లుడికి కట్టబెట్టకుండా ఇటు కూతురికి కట్టబెట్టకుండా ట్రస్ట్కు రాస్తే ఏ అల్లుడు మాత్రం ఊరుకుంటాడే? డబ్బు కోసం గడ్డి తినే నాలాంటి అల్లుడు మాత్రం అస్సలు ఊరుకోడు. అందుకే చంపేశాను. ఫినిష్. రే ముసలోడా, నా కొడుకు మీద ఇంత దొంగ దెబ్బ తీస్తావురా? నిన్ను వదిలిపెట్టను రా. నిన్ను చంపేస్తాను. చాలు, నిన్ను చంపేస్తాను. వదులు బాను. నా కొడుకు జీవితాన్ని అమృత సర్వనాశనం చేసింది. అందుకే వీడిలా జీవోత్సవంలా మారాడు. దీనికంతటికి కారణం ఈ ముసలాడే. వీడిని వదలు, చంపేస్తాను. మీకేమైనా పిచ్చి పట్టిందా? బయట ప్రెస్ వాళ్ళు ఉన్నారు, మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి. తండ్రి కళ్ళ ముందు కొడుకు జీవోత్సవంలో అయ్యేటప్పటికీ వీళ్ళ అబ్బ కోపం వచ్చింది. మరి ఆ రోజు అమృత జీవితాన్ని నీ కొడుకు సర్వనాశనం చేసినప్పుడు కృష్ణమూర్తి ఎంత బాధపడాలి, ఆ కుటుంబం ఎంత క్షోభపడాలి. రే శంకరం, మీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందిరా. ఏంటండి ఇన్ని రోజులు పిల్లిలా ఉండేవాళ్ళు, ఏమైందండి మీకు? వికాస్ ను ఒకసారి చూడు బాను, నా రక్తం మరిగిపోతుంది. రక్తం మరిగిపోవడం కాదురా వెధవా, నీ ఒంట్లో కొవ్వు కరిగిపోతోంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అని అనుభవించండి. నూకాలు నూకాలు. వస్తున్నానయ్యా. అయ్యా వచ్చావా అమ్మా? పద, మన ఇంటికి వెళ్ళిపోదాం.
ఏమిట్రా షాక్ అవుతున్నారా? నేను మీతో ఇక్కడే ఉంటే ఏ క్షణంలో అయినా పోలీసులు వచ్చి క్రిమినల్ తాతగారు అని నన్ను కూడా అరెస్టు చేస్తారేమో. ఎందుకు వచ్చిన గొడవ? నా కొంపకు నేను పోతాను, మీరు ఈ కొంపలోనే ఉండండి. బాయ్, టాటా, సీ యూ, ఎంజాయ్, గుడ్ బై. ఒక్క నిమిషం ఆగమ్మా, నన్ను వాడి దగ్గరికి తీసుకెళ్ళు. నన్ను అక్కడికి తీసుకెళ్ళు. రేయ్ శంకరం, ఇది నీ కొడుక్కి అమృత ఇచ్చిన షాక్. నెక్స్ట్ నేను ఇచ్చే షాక్కి రెడీ అవ్వండి. మీరేం షాక్ ఇవ్వబోతున్నారు మావయ్య? ఇప్పుడే చెప్తే థ్రిల్ ఉండదులే అమ్మా, నెక్స్ట్ చెప్తాను. వెయిట్ అండ్ సీ. అసలు హంతకుడని పోలీసుల సహకారంతో లాయర్ అమృత వికాస్ బాబుపై స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించింది. లాయర్ అమృత నిర్వహించిన ఈ స్ట్రింగ్ ఆపరేషన్ తో మంత్రిగారి భయంకరమైన క్రిమినల్ హిస్టరీ బయటపడింది. ఆస్తి కోసం మామను మర్డర్ చేశానని చెప్పుకోవడం, నిజం తెలుసుకున్న కూతుర్ని కూడా చంపాలనుకోవడం, ఇదంతా చూస్తుంటే ఇలాంటి హంతకుల మన నాయకులు అని సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి మనందరిది. డబ్బు కోసం గడ్డి తినే నాలాంటి అల్లుడు మాత్రం అస్సలు ఊరుకోడు. అందుకే చంపేశాను. ఫినిష్. ఇందులో తప్పెవరిది? ఇలాంటి నాయకుణ్ణి ఎన్నుకున్న మనదా, ఆ నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారుతున్న పోలీసు వ్యవస్థదా? ఇవన్నీ ప్రజలకు జవాబు దొరకని ప్రశ్నలు. ప్రముఖ రాజకీయ నాయకుడు గంగాధరం మర్డర్ కేసు రీఓపెన్ చేయడం జరిగింది. లాయర్ అమృత ఎంతో సాహసంతో ఈ స్ట్రింగ్ ఆపరేషన్ చేసి అన్యాయం పాదాల కింద నలిగిపోయిన న్యాయాన్ని బయటకు తెచ్చి కాపాడింది. లేకపోతే వికాస్ బాబు మన డెమోక్రసీలో ఇంకా పెద్ద పొలిటీషియన్ అయి ఇంకెన్ని ఘోరాలు నేరాలు చేసేవాడో ఊహించడానికే భయంకరంగా ఉంది. ఏమైనా గంగాధరం మర్డర్ మిస్టరీ రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రజలు కోరుకునేది ఒక్కటే, న్యాయం. ఈ కేసులో అసలు దోషి వికాస్ కి శిక్ష పడినప్పుడే ప్రజల్లో మన చట్టాల మీద నమ్మకం, గౌరవం పెరుగుతుంది. ఏమండి, ఈ రోజు మనం పండగ చేసుకోవాలి. ఒక్కటి కాదు, పండగలన్నీ ఒకేసారి వస్తే ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి నందిని. అమ్మా, నువ్వేంటమ్మా ఇంకా టెన్షన్ పడుతున్నావు? అక్కకి వికాస్ చేసిన ద్రోహానికి ఈ రోజు సరైన గుణపాఠం చెప్పింది. అవునత్తయ్య, వికాస్ పతనం అమృత చేతుల్లో ఉందని మనం అనుకున్నాం కదా. అమృత కంటే ఏంటో ఈ రోజు నిరూపించిందమ్మా. చేసిన నేరాలు ఒప్పుకొని వికాస్ ఓచ లెక్క పెట్టాలి అత్తయ్య.
ఏంటమ్మా ఏమైంది? ఎందుకు భయపడుతున్నావు? నా భయం అంతా అమృత గురించేనమ్మా. వికాస్ ఇంటికొచ్చి మరీ మనల్ని హెచ్చరించి వెళ్ళాడు. అతను ఎంత పెద్ద రాజకీయ నాయకుడో మనకి తెలుసు. అలాంటి వాణ్ణి ఢీకొట్టి అమృత ప్రాణాల మీదికి తెచ్చుకుంటుందేమోననేనమ్మా నా భయం. అమ్మా, వికాస్కి ఇప్పుడంత సీన్ లేదు. రేణుకక్క బయటకొచ్చి వాడి దుర్మార్గం గురించి ఒక్కొక్కటి అన్నీ చెప్పుంటుంది. అందుకే అక్క తెలివిగా ఇలాంటి ప్లాన్ చేసి వాణ్ణి ఇరికించింది. అత్తయ్య, రేపో మాపో వాడి పదవి ఊడిపోతుంది. వాణ్ణి పోలీసులు అరెస్ట్ చేస్తారు. వికాస్ ఇప్పుడు చచ్చిన పాము. అమృతని ఏమీ చేయలేడు. మీరేం టెన్షన్ పడకండి. ఏమో, అంతా ఆ పైవాడి దయ. అన్ని నేరాలు చేసిన వాణ్ణి శిక్షిస్తే మంచిదే కాని మన అమృతకేమైనా హాని జరుగుతుందేమోననే నా భయం. ఏమీ కాదత్తయ్య. అమృత అంటే మీ దృష్టిలో ఒక కూతురు మాత్రమే. కానీ చూడండి ఎంత గొప్ప పని చేసిందో. ఇలాంటివి చేయాలంటే ఎంతో సాహసం కావాలి. అది నా వదిన అమృతకుంది. ఒక క్రిమినల్ని తెలివిగా పోలీసులకు అప్పగించింది. గ్రేట్ అత్తయ్య. ఏమండి, నేను వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తాను. ఇంకా ఇక్కడే ఉన్నావేటి నందిని? తొందరగా తీసుకురా, నోరు తీపి చేసుకోవాలి. అలాగే. అత్తయ్య, మీరు సంతోషపడే విషయం ఇంకోటి చెప్పనా? ఏంటి బాబు? వైజాగ్లో ఉన్నప్పుడు మామయ్య విక్రమ్ని కత్తితో పొడి చేసినప్పుడు పాపం చనిపోయాడని చాలా బాధపడ్డాం. అవును బాబు, నిజమే. ఆ తర్వాత విక్రమ్ వాళ్ళ అమ్మ నిర్మలమ్మగారొచ్చి అమృత జాతక దోష నివారణ గురించి చెప్పింది. అమృతని చేసుకునే జాతకం విక్రమ్ కుంది అని చెప్పగానే అప్పుడు కూడా విక్రమ్ని మీ మావయ్య గారే చంపారని బాధపడ్డాను. అమ్మా, ఏదైతేనే మనకంతా మంచి జరిగింది. అమృతక్క వికాస్ మీద పగ సాధించింది. విక్రమ్ బతుకున్నాడు. సంతోషం. స్వీట్ తీసుకోండి. తీసుకో అమ్మా, తీసుకో. అమృత జాతక విషయం కూడా ఆయనతో చెప్పాలి. వికాస్ని అమృత మట్టి కరిపించింది. వాడి అధికారం పదవి కూడా పోవాలి, రోడ్డు మీదకి రావాలి. నాన్నను పొట్టన పెట్టుకున్నందుకు వికాస్కు శిక్ష పడాలి. స్వామి, వికాస్ బారి నుండి రేణుకను కాపాడగలిగాను. ఈ రోజు తనకి నేను తప్ప ఎవరూ లేరు. ఏ కుటుంబం అయితే నా వాళ్ళు అనుకుని వచ్చిందో వాళ్ళు రాక్షసులని ఈరోజు తెలుసుకుంది. తన గురించి కానీ తన బిడ్డ గురించి కానీ ఆలోచిస్తూ తన ఒంటరిదాన్ననే ఫీలింగ్ రేణుకొక కలవనివ్వకుండా సంతోషంగా ఉండేలా చూడు స్వామి. అమృత జాతక దోషం పోయి తను వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి ఉండేలా చూడు స్వామి.
ఏంటి రేణు అలా చూస్తున్నా? ఈ స్నేహితురాలికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలా అని ఆలోచిస్తున్నాను అమృత. హాయ్ అమృత. హాయ్ శర్వాణి, రా. ప్రసాదం తీసుకో. అమృత, మన ఆపరేషన్ మినిస్టర్ సక్సెస్ అయినందుకు స్వీట్స్ తీసుకోండి. శర్వాణి, వికాస్ మా డాడీని చంపాడని ఒప్పుకోవడం మనమంతా వీడియో తీశాం. ఆ సాక్ష్యంతో వికాస్ని అరెస్ట్ చేయలేమా? వీడియో సాక్ష్యం అంత స్ట్రాంగ్గా వర్కౌట్ అవ్వదు రేణుక. మీడియా ద్వారా వికాస్ నిజస్వరూపం ఏంటో బయట ప్రపంచానికి తెలియడానికి మాత్రమే మనకు స్ట్రాంగ్గా ఉపయోగపడుతుంది. మన టార్గెట్ కూడా అదే కదా శర్వాణి. రండి. అమృత, నువ్వు శర్వాణితో మాట్లాడడానికి వెళ్ళిన తర్వాత నేను నిద్రపోయాను. పైగా మీరు ఆపరేషన్ చేస్తున్నారని నాకు తెలీదు. నీకు తెలియకుండా చేయాల్సి వచ్చింది రేణు. ఒకవేళ ఈ ప్లాన్ నీకు ముందే చెప్తే భయంతో నన్ను బయటకు వెళ్ళనివ్వవు. అందుకే నీకు తెలియకుండా ఇలా ప్లాన్ చేయాల్సి వచ్చింది. అసలు చల్లప్పగారు ఎప్పుడొచ్చారు? మనం ఆయన దగ్గరికి వెళ్ళి వికాస్ కొంచెం సడన్గా బ్యాడ్గా చెప్తే నమ్మరని నాకు ముందే తెలుసు. అంతేకాదు, మనం చెల్లప్పగారి దగ్గరికి వెళ్ళినప్పుడు వికాస్ మనుషులు మనల్ని గమనించారు. నిన్ను దాచిన ఇంటి వరకు ఫాలో చేస్తూ వచ్చారు. ఆ తర్వాత అప్పటికప్పుడే అమృత ఆపరేషన్ మినిస్టర్ ప్లాన్ చేసి వెంటనే చెల్లప్ గారికి ఫోన్ చేసింది. అంతే కదా అమృత? అవును. ఆయన ఒప్పుకొని వెంటనే బయలుదేరొచ్చారు. అలాగే మేం కమిషనర్ గారి దగ్గర ఉన్నప్పుడు వికాస్ ఫోన్ వస్తుందని మేం గెస్ చేశాం. కమిషనర్ గారు వికాస్కి ఫర్గా ఉన్నట్టు నటించారు. ఇవేవీ తెలియని వికాస్ ఆవేశంలో నిన్ను చంపడానికి ప్రిపేర్ అయిపోయాడు. నిన్ను అడ్డు తొలగించుకుంటే చాలు, ఆ తర్వాత అధికారంతో ఎలాగైనా తప్పించుకోగలనని వికాస్ ఓవర్ కాన్ఫిడెన్స్. కానీ అమృత, నువ్వు రావడం ఒక్క క్షణం ఆలస్యమైనా వికాస్ నన్ను చంపేసేవాడు. అలా జరగడానికి ఛాన్స్ లేదు రేణు. లక్కీగా ఇంటి వెనక కూడా ఒక మెయిన్ రోడ్ ఉంది. మేం అక్కడి నుంచి ముందు ఇంట్లోకొచ్చి రెడీగా ఉన్నాం. పాపం రౌడీలు మేమొస్తామని మెయిన్ గేట్ దగ్గర కాపలా ఉన్నారు. మరి వికాస్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారమృత? ప్రతిపక్షాలు క్రిమినల్ మంత్రిని వెంటనే అరెస్ట్ చేయాలని గొడవ చేస్తున్నారు అమృత. అప్పుడే తొందర పెడితే ఎలా? ప్రతిపక్షాలు ఎంత గొడవ చేసినా వికాస్ సాధారణమైన వ్యక్తి కాదు, మంత్రి. ఇప్పటికే పార్టీ వాళ్ళు షాక్లో ఉండుంటారు. పార్టీ నిజ నిర్ధారణ కమిటీ వికాస్ ఇష్యూ గురించి చర్చించాలి. ఆ తర్వాత వికాస్ని పిలిపించి వివరణ అడగాలి. రాజకీయపరమైన లాభ నష్టాల గురించి బేరీజ్ వేసుకుని ఫైనల్గా వికాస్కి వేటు వేస్తారు. ఈలోపు పార్టీ పెద్దలను వికాస్ మేనేజ్ చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడేమో అమృత. అదంత ఈజీ కాదు రేణు. మీ నాన్నగారి మచ్చలేని రాజకీయ జీవితం, మంచి పేరు ప్రతిష్టలు వికాస్కి శాపంగా మారనున్నాయి. వికాస్ విషయంలో పార్టీ పాజిటివ్గా రియాక్ట్ అవ్వదు. వికాస్ని ఖచ్చితంగా బయటకు పంపిస్తారు. వికాస్ మంత్రి కాబట్టి అరెస్ట్ చేయడానికి జరిగే ప్రాసెస్ లేట్ అవుతుందేమో కానీ ఈసారి వికాస్కి జైలు ఖాయం. తప్పించుకునే ఛాన్స్ లేదు. రేణు, ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండు. నీకేం భయం లేదు.
థ్యాంక్ యూ అమృత, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ అవసరమా? ఏమండి, వికాస్ ఇంకా షాక్లోనే ఉన్నాడేంటండి? స్పృహలోకి రాడా? బాను, ఆ సైకియాట్రిస్ట్ స్పృహలోకి రావడానికి టైం పడుతుందన్నాడుగా. వెయిట్ చేద్దాం. టెన్షన్ పడుకో. చెట్టంత కొడుకు ఇలా చావు చచ్చి పడుంటే టెన్షన్ పడుకు అంటారేంటండి? హుసేయ్ అమృత, హుసేయ్ అమృత, హుసేయ్ అమృత. ఇప్పుడు నిన్ను కాపాడేవాడే లేడా? ఉన్నాడమ్మా. ఎవర్రా?